నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. అమరావతి భూదాహానికి ఇప్పట్లో అంతం లేదా? పిన్నెల్లి బ్రదర్స్కు సుప్రీంలో షాక్. ఎన్నికలప్పుడే అడ్డు చెప్పొచ్చు కదా పెద్ద మనిషి. ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఫోటో అదృశ్యం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రూపంలో ఒక కొత్త రాజధానిని అందించాలని అనుకున్నారు. అది తన చేతుల మీదుగా జరగాలని కూడా అనుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ కూడా తనకే దక్కాలని కలగన్నారు. ఆయన కన్న కలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన సంపూర్ణమైన సహకారం అందించారు. చంద్రబాబు డిజైన్లు మాత్రం గీయించి ప్రజలను బురిడి కొట్టించాలని చూసినప్పుడు 2019లో ప్రజలు ఓడించి జగన్కు అవకాశం ఇచ్చారు. డిజైన్లు గీయించడంలో ఉండే డొల్లతనాన్ని బయటపెట్టి జగన్ ఆ డిజైన్లను పట్టించుకోకుండా మరో తీరుగా రాజధాని నిర్మాణం చేపట్టి ఉంటే క్రెడిట్ ఆయనకు దక్కేది. కానీ ఆయన పూర్తిగా దానిని విస్మరించి చంద్రబాబు కల తీరడానికి తన వంతు తోడ్పాటిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యి కొత్త అడ్వాంటేజీ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాగా 55,000 ఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మించే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే అమరావతి భూదాహానికి ఇప్పట్లో అంతు పొంతు లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాటలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అమరావతి రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు కలిసిపోయాయి. అయితే 29 గ్రామాల పరిధి సరిపోదని, అలా అయితే అది కేవలం ఒక మున్సిపాలిటీగా మాత్రమే ఉంటుందని చంద్రబాబు నాయుడు సెలవిస్తున్నారు. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని అంటున్నారు. అంటే ఏమిటో ఇంకా స్పష్టత రావడం లేదు. చంద్రబాబు 4.0 సర్కారు ఏర్పడిన తర్వాత ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే చంద్రబాబు అమరావతి పార్ట్ 2 సినిమా ప్రారంభించారు. కొత్త ఎయిర్పోర్ట్ అని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని రకరకాల పేర్లు పెట్టి మరో 40,000 ఎకరాలు అవసరం అనే డ్రామా మొదలైంది. ప్రజలు, రైతులు ఆ ఆలోచనకు నీరాజనాలు పడుతున్నారనే గోబెల్స్ ప్రచారం కూడా షురూ అయింది. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను తిప్పిన తర్వాత రైతులలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత చంద్రబాబుకు బోధపడింది. అమరావతికి అప్పటికీ అతీగతి లేకుండా ఈ కొత్త ఆలోచనలను ప్రజలు చీకొడుతున్నారని ఆయన గుర్తించారు. మొత్తానికి ప్రజల చీత్కారాలు శృతి మించక ముందే చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. తీరా ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులు వచ్చి తనతో సమావేశమయ్యేసరికి చంద్రబాబు మళ్ళీ అదే పాట ఎత్తుకున్నారు. 29 గ్రామాల పరిధి మాత్రమే ఉంటే అనుకున్న అభివృద్ధి ఉండదనే మాటల ద్వారా మరింత భూదాహం తీరడానికి సహకరించకపోతే అభివృద్ధి ఉండదు, మీరు నష్టపోతారు అని చంద్రబాబు రైతుల్ని బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ భూదాహానికి ఇప్పట్లో అంతు పొంతు ఉండదా అని ప్రజలు అనుకుంటున్నారు. జంట హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ను రద్దు చేయడంతో పాటు 2 వారాల్లోపు లొంగిపోవాలని పిన్నెల్లి సోదరులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలోని గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. టీడీపీలో అంతర్గత గొడవలే హత్యకు దారి తీసినట్టు బాధితులు మొదట పేర్కొన్నారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఉన్నత స్థాయిలోని పాలకుల జోక్యంతో అనూహ్యంగా హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డిని నిందితులుగా చేర్చారు. నాటి నుంచి న్యాయస్థానంలో అరెస్టు కాకుండా పిన్నెల్లి సోదరులు ఊరట పొందుతూ వచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసుకున్న 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణకు సహకరించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నిందితులైన పిన్నెల్లి బ్రదర్స్ పాటించలేదంటూ కూటమి ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారని కోర్టుకు వివరించారు. దీంతో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి ఎలాంటి అనుమతి లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతిచ్చింది. కేసు విచారణలో నిందితులకు పోలీసుల నుంచి పూర్తి సహకారం అందుతున్నట్టు న్యాయస్థానం అభిప్రాయపడింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ తప్పనిసరైంది. ఇదివరకే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జైల్లో ఆయన గడిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అప్పుడప్పుడు రాజకీయ నాయకులకు హితవు చెప్తుంటారు. ముఖ్యంగా మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటుంటారు.
ఉచితాలపై కూడా తనదైన శైలిలో వద్దని వారిస్తుంటారు. అయితే చెప్పాల్సిన సమయంలో మాత్రం ఆయన మిన్నకుండిపోతుండడం విమర్శలకు దారితీస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉచిత పథకాలతో ముప్పు పొంచి ఉంది. ఉచితాలు ఇస్తూ పోతే ప్రజలు సోమరులవుతారు. దేశ భవితకు పెను ప్రమాదం. ఈ రెండింటిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదవారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇతరేతర ఉచితాలన్నీ ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని వెంకయ్య హెచ్చరించడం గమనార్హం. వెంకయ్య నాయుడు హెచ్చరిక ముమ్మాటికి నిజం. అయితే విపరీతంగా ఉచిత పథకాలతో ఓటర్లను ప్రలోభపెట్టే సమయంలోనే వెంకయ్య నాయుడు హెచ్చరించి ఉంటే బాగుండేది. ఫలానా రాష్ట్రాల్లో వీళ్ళు ఇచ్చే ఉచిత వాగ్దానాలతో భవిష్యత్తులో అంధకారం నెలకొంటుందని బాధ్యతాయుత నాయకుడిగా వెంకయ్య హెచ్చరించి ఉండాల్సింది. అప్పుడు మాత్రం ఆయన నోరు మెదపరు. తాను అభిమానించే నాయకులు ఉచిత పథకాల ప్రలోభాలతో అధికారం దక్కించుకున్న తర్వాత పునరాలోచన చేయాలని సూచించడం దేనికి సంకేతం అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రజలను మభ్యపెట్టే హామీలపై వెంకయ్య నాయుడు లాంటి వారు బహిరంగంగా హెచ్చరించాలి. అప్పుడు తాము రాజకీయాలకు దూరం అంటూ పెద్ద మనిషి పాత్ర పోషించి ఆ తర్వాత మంచి చెడుల గురించి నీతులు చెబితే ప్రయోజనం ఏంటనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా సార్ ఫ్రీగా వస్తుంది అదేం పోయింది మీ ఆరోగ్యం. ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం పుచ్చుకోవడం జరుగుతుంది. మౌలాడు కానీ భయంకరమైన సంఖ్య. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేసి ఏం వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో శుభకార్యం. రాజధాని ప్రాంతంలో 15 బ్యాంకింగ్, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజ చేయనున్నారు. ఈ ఆనంద వేళ ప్రభుత్వం భారీ వాణిజ్య ప్రకటనల్ని ఇచ్చింది. ఇందులో పీఎం మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబుకు సంబంధించి పెద్ద ఫోటోలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చిన్న ఫోటోల్ని ప్రచురించారు. అయితే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోటో మాత్రం అదృశ్యమైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ సంబంధం లేకపోయినా డిప్యూటీ సీఎం, విద్యా ఐటీ శాఖల మంత్రి ఫోటోల్ని ప్రచురించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ సంబంధిత మంత్రులను పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల క్రికెటర్ శ్రీచరణికి స్వాగత సందర్భంలోనూ ఇట్లా జరిగింది. క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చోటివ్వలేదు. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాల వాణిజ్య ప్రకటనలో సంబంధిత మంత్రిని పట్టించుకోకపోవడం, సంబంధం లేని వారికి పెద్దపీట వేయడం ముమ్మాటికి ఒంటెత్తు పోకడాలనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఈ విషయమై సంబంధిత మంత్రులు, అధికారులు ప్రశ్నించకపోవచ్చని, కానీ ప్రజలు గమనిస్తున్నారని అనే సంగతి మర్చిపోద్దని పౌర సమాజం హితవు చెప్తోంది. కూటమి సర్కార్ చెడు సంప్రదాయానికి బీజం వేస్తోందనే మాట వినిపిస్తోంది. ఇది వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.